అరే బాబు ఐఫిల్ టవర్ కి వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళి ఫుడ్ తింటే ఘోరంగానే ఉంటుంది, స్ట్రీట్ ఫుడ్ కంటే ఘోరంగా ఉంటుంది, కానీ పైసలు అంతే తారా స్థాయికి అంటుతాయి పైసలు వచ్చేసరికి. సో వాట్ ఐ వుడ్ లైక్ టు సే దీని నుంచి అంటే లైక్ ఎక్కడో అక్కడికి వెళ్తే అదిరిపోద్ది, లైఫ్ టైం మెమరీ, గిఫ్ టైం మెమరీ అవన్నీ వెళితే వీ కెన్ హ్యావ్. ఆర్ ఎల్స్ మన చుట్టుపక్కలే చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, చాలా మంది వీటన్నిటిని బయటకి తీస్తున్నారు. ఫస్ట్ బయట కంట్రీకి వెళదాము, చూద్దాము, బయట ప్లేసెస్ కూడా చూద్దాము. లెట్ us ఇంప్రూవ్ ఆర్ కంట్రీస్ ట్రావెలిజం. మన కంట్రీలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, నార్త్ ఈస్ట్ కావచ్చు, నార్త్ సౌత్ ఎక్కడని కాదు చాలా ఉన్నాయి. మన కంట్రీలో తెలియని ప్లేసెస్ కూడా ఇప్పుడు చాలా మంది బ్లాగర్స్, మోటో బ్లాగర్స్ వీళ్ళందరూ బయట పెడుతున్నారు. మన కంట్రీలో ఫస్ట్ బయటకు తీసుకొద్దాం. మనకు తెలిసిన హోటల్స్ ఏమైనా సరిగ్గా సర్వ్ చేయకపోతుంటే లెటర్స్ చెప్దాం వాళ్ళకి, అరే బాబు మంచిగా పెట్టండి, మేము మీకు జనాలు బాగున్నాయి అని చెప్పి మేము పంపిస్తాం, మేము రిఫర్ చేస్తాం జనాల్ని అని చెప్పి మన కంట్రీని చాలా బెస్ట్ ప్లేస్ కింద చేద్దాము. ఎందుకంటే టూరిజం లో మన కంట్రీకి చాలా స్కోప్ ఉంది, చాలా డెవలప్ చేయొచ్చు కూడా. అసలు ఆంధ్ర చూసుకుంటే కనుక లైక్ ఎంత ఉంది, కోస్టల్ అయినా చాలా డెవలప్ చేయొచ్చు. లెట్ us డెవలప్ అవర్ కంట్రీ ఫస్ట్. బయట కంట్రీస్ కి వెళ్లే ఆలోచన చాలా ఉంటుంది అండ్ వెళ్ళాలన్న ఆశ కూడా చాలా ఉంటుంది. లెట్ us గో దేర్. బయట కంట్రీకి ఒకదానికి వెళ్తే మన కంట్రీలో 2-3 ప్లేసులు వెళ్ళాలి అన్నట్టు పెట్టుకొని మన వాటిని డెవలప్ చేద్దాం. మేబీ ఆఫ్ ద టాపిక్ చెప్తా ఉండొచ్చు, మేబీ వేరే న్యూస్ చెప్పాలనిపించింది. సో దిస్ ఈస్ హౌ లైక్ ఐఫిల్ టవర్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ లంచ్ అనేది ఒక అమ్మాయికి వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయింది లైఫ్ లో.